ప్రభుత్వ మద్యం దుకాణాల ప్లేస్లో ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చినాయి. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాపులు వచ్చినాయి. బెల్ట్ షాపులకు పేరు వింటే బెల్ట్ తీయమని చంద్రబాబు ఆదేశిస్తుంటారు. గ్రౌండ్ లెవెల్లో స్థానిక నాయకుల సహకారంతోనే స్థానిక నాయకులే బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటారు. అది నడిచిపోతూ ఉంటుంది. అయితే ఈ బెల్ట్ షాపులతో కాకుండా ఇదివరకు జగన్ హయాంలో మద్య నిషేధం చేస్తానని చెప్పి ఒక పక్కన ప్రభుత్వ మద్యం దుకాణాలను పెట్టి దశల వారీగా తగ్గిస్తాను, మొదటి ఏడాది 20%, రెండో ఏడాది 13% తగ్గించి ఆ తర్వాత మానేసిన తర్వాత కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక హోల్సేల్ మద్యం దుకాణాలు తీసుకొచ్చారు. అక్కడ వివిధ బ్రాండ్లు పెట్టి, అంటే మామూలు షాపులో దొరకనటువంటి మందు కూడా అక్కడ దొరికేటటువంటిది తెచ్చారు. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇదేం మద్యం దుకాణాలు అన్నటువంటిది నేను ప్రొజెక్ట్ చేశాను కూడా, అనేక సార్లు మాట్లాడుకున్నాం కూడా. అయితే దాన్ని తప్పు పట్టినటువంటి బాబు సర్కార్ ఇప్పుడు అట్లాంటివే ప్రీమియం మద్యం దుకాణాలు అన్నటువంటిది పెట్టబోతోంది. ప్రధాన నగరాల్లో 12 చోట్ల పెడతారట. 5 ఏళ్ల కాల పరిమితితో లైసెన్స్ ఇస్తారట. నాన్ రిఫండబుల్ దరఖాస్తు కింద మొన్న ఏదైతే 2 లక్షల రూపాయలు డబ్బులు వెనక్కి ఇవ్వమని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి లాటరీ తీశారో అట్లాగా ఇప్పుడు ఇది 15 లక్షల రూపాయలట ఏకంగా ఫీజు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ 12 మద్యం ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకి ఎక్సైజ్ శాఖ రెడీ చేసింది. వీటిట్లలో దీనికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీని కిందన దీనికి ఏడాది ₹1 కోటి కట్టాలట. ప్రతి ఏడాది 10% చొప్పున లైసెన్స్ రుసుము పెరుగుతూ ఉంటుందట. ఇందులో ఏమేంటాయి అంటే ఏ నగరాల్లో ఎన్ని ప్రీమియం స్టోర్లు నోటిఫై చేశారో పేర్కొంటూ ఆ జిల్లాల ఎక్సైజ్ అధికారులు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. దాన్ని ఆ తర్వాత 3 అధికారుల కమిటీ, ఇదంతా ఒక జస్ట్ హంగామా నడుస్తుంది. అసలు విషయం దాంట్లో ఏంటి ఈ ప్రీమియం మద్యం దుకాణం అంటే, ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ ప్రీమియం మద్యం దుకాణం అంటే ఒక పెద్ద మద్యం షాపు, ఓ రకంగా చెప్పాలంటే ఒక షాపింగ్ మాల్ తరహా, లేదంటే హోల్సేల్ షాపులు ఉంటాయి కదా, అలాంటి మద్యం దుకాణాలు రాబోతున్నాయి.